అనే భయమే ఉండదు. 100% పక్కాగా సాఫ్ట్‌గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. ఓసారి మీరు కూడా ఈ సరికొత్త విధానంలో రవ్వ లడ్డు చేసి రుచి చూడండి. మీకైతే బాగా నచ్చుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మరి డిఫరెంట్‌గా, టేస్టీగా ఈ సరికొత్త రవ్వ లడ్డు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వ మరీ లావుగా ఉంటే ఒకసారి మిక్సర్ జార్లో గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను సేమ్ కప్పుతో అరకప్పు పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. పాలు కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు, కానీ రవ్వను మాత్రం సాఫ్ట్గా మిక్స్ చేయండి. ఎందుకంటే రవ్వ పాలనైనా వాటర్నైనా చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కప్ పాలు సరిపోలేవు. మరో 2 టీ స్పూన్ల పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా పిండి కలిపాక ఒక 15-20 నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దాం. 20 నిమిషాల తర్వాత